ఆగండి 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 ఒక్కసారి స్క్రోల్ చేసే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వింటర్ సీజన్లో చాలా ఉపయోగపడే ఈ సూప్ని ఒకసారి చూడండి. మీకు జలుబు లేదా దగ్గు ఉన్నా కానీ ఈ సూప్ని చేసుకొని తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం గార్లిక్ కొత్తిమీర సూప్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మనం అలానే వేయించుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం అలానే ఫ్రై చేసుకోవాలి. అట్లనే మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి సూప్ని. సూప్ మరిగేలోగా మనం మిరియాలను తీసుకొని దంచుకోవాలన్నమాట. మిరియాలని బాగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. మిరియాలు పొడిగా చేసుకున్న తర్వాత మరుగుతున్న సూప్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉండనివ్వాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం ద్వారా మనకు మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని తాగేయచ్చు. జలుబు దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి ఈ సూప్ని ట్రై చేయండి, మీకు చాలా రిలీఫ్ని ఇస్తుంది. అలాగే ఈ సూప్ రెసిపీని మనం చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్ లోపే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.